శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 151వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. అందులో నిన్నటి పాఠంలో యుధిష్ఠుడి యొక్క పట్టాభిషేకం, యువరాజు పట్టాభిషేకాన్ని మనం చెప్పుకున్నాం. తర్వాత భీమసేనుడి యొక్క గదా విద్య ప్రదర్శన, బలరాముడి దగ్గర విద్యను అభ్యసించడము, ఆ తర్వాత అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చెప్తున్నారు ద్రోణుడు వారు. ద్రోణాచార్యుడు వారు అర్జునుడి దగ్గర ఒక గురుదక్షిణ కూడా కోరుకున్నారు. ఏంటంటే అది, యుద్ధంలో నేను నీకు ఎదురుపడినప్పుడు నువ్వు నాతో యుద్ధం చేయాలి. యుద్ధ భూమిలో నేను శత్రుపక్షంలో ఉన్నా, నీకు ఎదురుగా ఉన్నా, పోటీ చేసినా కూడా నువ్వు తప్పకుండా నాతో యుద్ధం చేయాలి. ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ రా అబ్బాయి అని చెప్పి అర్జునుడితో అనగానే అర్జునుడు సరే గురువు గారు అని చెప్పి మాటిచ్చాడు. ఆ తర్వాత అర్జునుడిని ప్రశంసిస్తూ గురువు గారు ద్రోణాచార్యులు వారు కౌరవ సభలో అందరి ముందు అర్జునుడి యొక్క పరాక్రమాన్ని పొగుడుతూ ప్రశంసిస్తూ, ఇంత గొప్పవాడివి, నీకు ఎదురు లేరు, సాటి లేరు, కానీ ఒక్కడున్నాడయ్యా నీకు సాటి అంటూ అర్జునుడిని ఓడించగలిగినటువంటి పరాక్రమం ఉన్నటువంటి మహానుభావుల గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు ఈ పాఠంలో. నేటి ప్రవచనంలో ఆ మహానుభావుడు పరమపురుషుడి గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఆ తర్వాత అర్జునుడి యొక్క దిగ్విజయ యాత్ర ఎలా సాగింది అనేటువంటిది కూడా ఈ అధ్యాయం చివరిలో వ్యాసుల వారు చెప్తున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభలో, కౌరవ సభలో అందరి ముందు కూడా అర్జునుడి యొక్క పరాక్రమాన్ని, తన శిష్యుడి యొక్క పరాక్రమాన్ని ప్రశంసిస్తూ ద్రోణాచార్యులు వారు చాలా అద్భుతమైనటువంటి రీతిలో మెచ్చుకుంటూ, ఎవరు సాటిరారు మానవ లోకంలో, ఇంకా చెప్పాలంటే నేను కూడా నీ యొక్క పరాక్రమానికి సాటి రానయ్యా, నీ పరాక్రమం ముందు నేను కూడా సాటి రాను అని చెప్తూ ఆ తర్వాత ఆయన్ని మించినటువంటి వాళ్ళు కానీ ఒక్కళ్ళు ఉన్నారు అంటూ ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ నాహం త్వత్తో విశిష్టోస్మి అహం న త్వత్తః విశిష్ట. నీకంటే నేనేం పెద్ద విశిష్టమైనటువంటి పరాక్రమవంతుడిని కాదయ్యా. కిం పునర్మానవారణే. ఇక మామూలు సాధారణమైనటువంటి వీరులు మానవుల గురించి చెప్పేదే ఉంది. కాకపోతే ఏకస్తవాధికో లోకే యోహి వృష్ణికులోద్భవ. వృష్ణికులంలో జన్మించినటువంటి మహానుభావుడు ఒకే ఒక్కడున్నాడయ్యా ఈ లోకంలో. ఏకహ తవ అధిక. నీకంటే అధికమైన పరాక్రమం కలిగినటువంటి వాడు ఒక్కడున్నాడు. కృష్ణ కమలపత్రాక్ష కంసకాళీయ సూదన. ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుడు, పరమాత్ముడు. కమలపత్రాక్ష, కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. కంసకాళీయ సూదన, కంసకాళీయ మర్దన. కంసుణ్ణి కాళీయుణ్ణి వాళ్ళ యొక్క గర్వాన్ని అణిచివేసి కంసుణ్ణి సంహరించినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి ఆ పరమాత్ముడి గురించి ఇక్కడ ద్రోణాచార్య వారు సభలో పరమాత్ముడిని ప్రశంసిస్తున్నారు. శ్రీకృష్ణుని యొక్క స్తుతి వాక్యాలు ఏవైతే ఉంటాయో, ప్రశంసా వాక్యాలు మహాభారతంలో ఎక్కడొచ్చినా ఒక రకమైనటువంటి స్తోత్ర రూపంలో ఉంటాయి. శ్రీకృష్ణుని ప్రశంసించినటువంటి వాళ్ళు ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్మాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, ధర్మరాజాదులు ఉన్నారు, మొదలైనటువంటి వాళ్ళు. మహాభారతంలో శ్రీకృష్ణుని యొక్క ప్రశంస ఎక్కడ వచ్చినా అదొక స్తోత్రం లాంటిది. ఇంకా చెప్పాలంటే భారతంలోను భాగవతంలోను శ్రీకృష్ణుని యొక్క ప్రశంసలు వచ్చిన చోటల్లా అద్భుతమైనటువంటి విశేషాలు ఉంటాయి. వాటి మీద ఎంతో మంది పిహెచ్డీలు చేశారు. స్తోత్రాలు ఎక్కడ ఉన్నాయి, కృష్ణుని పరమాత్మని ప్రశంసించినటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రశంసించారు, ఉద్ధవుడు ఎలా ప్రశంసించారు, గోపికలు ఎలా ప్రశంసించారు, బృందావనంలో వసుదేవుడు మొదలైన తల్లిదండ్రులు ఎలా ప్రశంసించారు, ఇట్లాంటివన్నీ కూడా వాటి మీద ఒక పిహెచ్డీలు కొంతమంది చక్కటి రీసెర్చ్లు కూడా చేశారు. పరమాత్మని ప్రశంసించినటువంటి విశేషాలు భారత భాగవతాల్లో ఉన్నాయి.
ఇక్కడ సభలో ద్రోణాచార్యులు వారు ఆ కృష్ణ పరమాత్ముడి గురించి చెప్తున్నారు. సహా సహా అంటే ఆ పరమాత్ముడు సజేత సర్వలోకానాం సర్వప్రహరణాయుధః నైతావతా తే పార్థాహం భవామ్యనృతవాగిహ. సజేత సర్వలోకానాం, జేత అంటే విజేత, జయించేవాడు. ఎక్కడ దేని జయించేవాడు అంటే సర్వలోకానాం విజేత సహ. ఆ కృష్ణ పరమాత్ముడు సర్వలోకాలని జయించేటువంటి వాడు. సర్వ ప్రహరణాయుధ, సమస్తమైనటువంటి ఆయుధాలని ప్రయోగించగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు. సర్వ ప్రహరణాయుధ నైతావతా తే పార్థాహం భవామ్యనృతవాదిన. నేను చెప్పేది సత్యమయ్యా, ఇప్పుడు నేను చెప్పబోయేదంతా కూడా సత్యమే. ఇంతవరకు నేను అనృతవాగిన ఏతావత్ పర్యంతం, ఇంతవరకు నేను ఎప్పుడు అసత్యం చెప్పలేదు పార్థ, నిజమే చెప్తున్నాను అంటూ ఇంకా పరమాత్ముడి గురించినటువంటి విశేషాలు సభలో అందరి ముందు చెప్తున్నాడు. ఈ జగత్తంతా ఆయన అధీనంలో ఉన్నది, పరమాత్ముడి అధీనంలో ఉన్నది. తదధీనం జగత్ సర్వం తత్ప్రలీనం తదుద్భవం తత్పదం న విజానంతి బ్రహ్మేశానాదయోపి వా. బ్రహ్మ, ఈశాన, ఆది. బ్రహ్మ గాని పరమేశ్వరుడు గాని మొదలైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే తత్పదం న విజానంతి, ఆయన పరమపదం గురించి పూర్తిగా తెలుసుకోలేరు. ఆయన పదము అంటే ఇక్కడ స్థానం, ఆయన స్థానము, ఆయన మహత్తు, ఆయన ప్రశస్తి, ఆయన గొప్పదనం గురించి బ్రహ్మాది దేవతలు కూడా న విజానంతి, తెలుసుకోలేరయ్యా. వేదాలు చెప్పలేవు పూర్తిగా ఆయన గురించి. భగవత్ స్వరూపులైనటువంటి బ్రహ్మాది పరబ్రహ్మ దేవతలు కూడా ఆయన గురించి పూర్తిగా తెలుసుకోలేవు. ఎందుకంటే తదధీనం జగత్ సర్వం, ఈ జగత్తంతా కూడా ఆయన అధీనంలో ఉన్నదే. తత్ప్రలీనం తదుద్భవం, ఆయనలోనే లీనమవుతున్నాయి, ఆయన నుండే ఉద్భవిస్తున్నాయి. కాబట్టి జగత్తంతా కూడా సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమాత్ముడు ఆయనే. ఎవరయ్యా అంటే సహ అని పైన చెప్పారు. సహ ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడే. అలాగే తన్నాభిప్రభవో బ్రహ్మ సర్వభూతాని నిర్మమే. తన్నాభిప్రభవ, నాభి అంటే ఇక్కడ బొడ్డు స్థానం, ఉదరములో మధ్యలో ఉన్నటువంటి నాభి స్థానము నుండి ప్రభవ, జన్మించినటువంటి బ్రహ్మదేవుడు ఆ పరబ్రహ్మ. తన్నాభిప్రభవ ఆ పద్మనాభుడు, శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించినటువంటి కమలంలో ఉద్భవించినటువంటి ఆ పరబ్రహ్మ సర్వభూతాని నిర్మమే, సమస్తమైనటువంటి సృష్టికి కారకుడయ్యాడు. సమస్త భూతాలని, పంచభూతాలని అన్నిటిని కూడా నిర్మించడానికి కారణభూతుడయ్యాడు. ఎందుకంటే ఆయన నుండి ఉద్భవించినటువంటి ఇదిగో ఈ చిన్న పరబ్రహ్మ, సృష్టికి అందరికీ కారకుడు ఆయన. మరి ఈయనే అట్లాంటి వాడైతే, ఆయన నుండి ఉద్భవించిన పరబ్రహ్మ ఇట్లాంటి వాడైతే, మరి ఈయన్ని ఉద్భవింపజేసినటువంటి ఆ పరమాత్ముడు ఇంకెంత సృష్టి చేయగలడు? సకర్త సయేవ కర్త భోక్త చ సంహర్త చ జగన్మయం. ఈ జగన్మయం మొత్తం, ఈ జగత్తంతటికి కూడా సయేవ కర్త భోక్త సంహర్త, ఈ కారకుడైనటువంటి వాడు సమస్తమైనటువంటి సృష్టికి కారకుడు ఆయనే, భోక్త అనుభవించేది ఆయనే, సంహర్త సృష్టి స్థితి లయకారకుడు ఆయనే మొత్తం అన్నిటికీ కూడా. సయేవ భూతం భవ్యం చ భవశ్చ పురుష పరః. పరపురుషుడైన, పురుష, పరమ పురుష అని అర్థం. ఆయనే పరమ పురుషుడు. సయేవ భూతం భవ్యం భవచ్చ, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటికీ కూడా అతీతుడైనటువంటి వాడు, కాలాతీతుడైనటువంటి వాడు, అన్ని కాలస్వరూపుడైనటువంటి వాడు ఆయన. నిత్య సర్వగత స్థాణురచలోయం సనాతన. సనాతనమైనటువంటి పురుషుడు అంటే ఆది పురుషుడు, మహానుభావుడైనటువంటి సనాతనుడు అయినటువంటి పరమ పురుషుడు ఆయనే. ఆయనే నిత్యుడు, ఆయనే సర్వగతుడు, అన్నిటిలో ఉండేటువంటి వాడు ఆయనే. స్థాణు అచలోయం, చర అచరమైనటువంటి వాటిల్లో ఉండేటువంటి వాడు ఆయన. స్థాణువు, కదలకుండా నిశ్చలంగా ఉండేది స్థాణువు. ఆయనే నిత్యము, ఆయనే సర్వాంతర్యామి. స్థాణురచలోయం సనాతన, సనాతనమైనటువంటి పరమపురుషుడు ఆయనేనయ్యా పరబ్రహ్మ. ప్రాదుర్భవతి యోగాత్మ పాలనార్థం సలీలయా తత్తుల్యో హి న జాయేత న జాతో న జనిష్యతే. ప్రాదుర్భవతి యోగాత్మ, ఆ యోగాత్మ అంటే సమస్తమైనటువంటి యోగంలోను యోగముద్రలోనూ ఉండేటువంటి ఆ మహానుభావుడే
యోగ స్వరూపుడైనటువంటి ఆయనే ప్రాదుర్భవతి, ఆయనకు ఆయనే సృష్టించుకున్నాడు తనకు తానే సృష్టించుకున్నాడు. దేనికై అంటే పాలనార్థం. ఇగో ఈ సమస్తమైన విశ్వాన్ని పాలించడం కోసం, రక్షించడం కోసం, పరిపాలించడం కోసం. ఎందుకయ్యా అంటే లీలయ అని ఒక కారణం చెప్పాడు. లీలయ అంటే ఊరికే ఎలా ఉంటుందో చూద్దాం అంతే. ఒక ఆట, ఆయనకు ఒక ఆట ఇది. అంటే కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల ఏదైనా విశ్వంలో ఆట జరిగింది అంటే అది ఆ ఆట. మనం పొద్దున్న లేచి పొద్దున్న రాత్రి పడుకునే దాకా ఏదైనా ఆ రోజు కార్యక్రమాలు ఏదైనా జరిగితే కొన్ని లీలలు ఉంటాయి. అది పరమాత్ముడికి లీల అంటే ఇవో మొత్తం ఈ సృష్టి అంతా పుట్టడము, తర్వాత అంతర్లీనమైపోవడం, ఇదంతా ఆయనకు లీల. ప్రాదుర్భవతి యోగాత్మ, ఆ యోగ స్వరూపుడికి ఇదంతా కూడా ఒక లీల. ఈ జగత్తుని పరిపాలించడం కోసం అని చెప్పి ఇదిగో ఈ విధంగా సృష్టి చేస్తూ ఉంటాడు, లీనం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అటువంటి పరమాత్ముడితో సమానమైనటువంటి వాళ్ళు తత్తుల్య. తుల్య అంటే సమానము, తత్తుల్య అంటే ఆ పరమ పురుషుడితో సమానమైనటువంటి వాడు. తత్తుల్యో హి న జాయేత న జాతో న జనిష్యతే. న జాయేత, ఇంతవరకు పుట్టలేదు, పుట్టడు కూడా. న జాత, జన్మించలేదు. తర్వాత కూడా ఫ్యూచర్ లో కూడా నా జనిష్యతే, పుట్టాడు కూడా, ఇక ముందు కూడా పుట్టాడు. అట్లాంటి మహానుభావుడు. నహి మాతుల, నహి కాదు సహి మాతుల జో భూతే. అట్లాంటి ఆ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు తే నీకు మాతుల జహ. మాతుల అంటే మామయ్య, మేనమా. పక్కనే ఒక అక్షరం పెట్టారు జా అని. జా అంటే జన్మించినవాడు, మేనమామకి జన్మించినటువంటి వాడు ఆయన. నీ మేనమామకి ఓ అర్జున అంటూ ద్రోణాచార్యులు వారు అర్జునుడితో సంబోధిస్తూ, అర్జునుడి పరాక్రమాన్ని కీర్తిస్తూ, నిన్ను జయించేటువంటి పరమాత్ముడు ఒక్కడున్నాడు. ఆ పరమాత్ముడు ఎవరో కాదు, నీ మేనమామకు జన్మించినటువంటి వాడు, కుంతీదేవికి అన్నయ్య వసుదేవుడికి జన్మించినటువంటి వాడు. మాతుల జో అభూతే, అది విడదీస్తే సహా హి మాతుల, మాతుల జహ అభూత్ తే, విడదీస్తే అటువంటి నీ మేనమామకి జన్మించినటువంటి ఆయన చరాచర గురు పిత. చర అచర గురు, మొత్తం చరాచర సృష్టికంతటికి గురువు ఆయనే, తండ్రి. చరాచర గురు. కోహితం జేతుమీహేత జానన్నాత్మహితం నరః. ఆత్మహితం నరః కోహితం జేతుం ఈహేత. ఆ పరమాత్ముడు జయించాలని కోరుకునేటువంటి వాడు ఎవరుంటాడు? ఆయన్ని ఎవరు జయించగలరు? కాబట్టి మానవుడు తన హితాన్ని కోరుకునేటువంటి మానవుడు ఎవరు? ఆయనతో శత్రుత్వాన్ని పెట్టుకోరు. మానవుడైనటువంటి వాడు ఎవరు కూడా ఆయన్ని జయించలేరు. మానవుడే కాదు, దేవతలు కూడా ఆయన్ని జయించలేరు. శ్యాలశ్చతే సఖ. అట్లాంటి ఆ పరమాత్ముడు నీకు శ్యాల. సంస్కృతంలో శ్యాల అన్న భావ అన్న ఒకటే. భావ అంటారు, అంటే బావ. మనం బావ అని పిలుస్తాం. బావ మరుదుల్లో బావ. మీరిద్దరు బావ మరుదులు. సంస్కృతంలో భావ అనొచ్చు, లేకపోతే శ్యాల అనొచ్చు. అర్జునుడు కూడా బావ అని పిలుస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి శ్యాలశ్చతే సఖ. శ్రీకృష్ణ పరమాత్ముడిని శ్రీకృష్ణ అంటారు, భగవాన్ అంటారు అర్జునుడు. ఎప్పుడైనా బాగా ఇద్దరే ఉన్నప్పుడు మాత్రం, చనువు ఉన్నప్పుడు మాత్రం అప్పుడు బావగారు అని పిలుస్తారు. శ్యాల, ఆయన నీకు బావగారు. అంతేకాదు సఖాతే, తే సఖ, సఖుడు, నీకు అత్యంత సన్నిహితుడైనటువంటి ప్రాణ స్నేహితుడు, స్నేహితుడిగా ఉన్నారు, బంధువుగా ఉన్నాడు. తస్యత్వం ప్రాణవల్లభ. అంతేకాకుండా ఆయన నీకు బావా సఖుడే కాకుండా ఆయనకి త్వం ప్రాణవల్లభ, ఆ పరమాత్మకి నువ్వు ప్రాణంతో సమానమైనటువంటి వాడు, ప్రీతిపాత్రుడైనటువంటి వాడు. ప్రాణవల్లభ, ఇక ఆయన ప్రాణమే నువ్వు. ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రాణం ఎవరై అంటే అర్జునుడేనండి, ఇంకెవరు లేరు. ఈ మాట ద్రోణాచార్యుడు చెప్పడం కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే మహాభారతంలో చాలాసార్లు చెప్పాడు. నా ప్రాణం నువ్వేనయ్యా. స్నేహమభ్యధికం తస్య తవ సఖ్యమవస్థితం. స్నేహమపి అధికం తస్య, తస్య స్నేహం, నీ మీద ఆయనకున్నటువంటి స్నేహం అపి అధికం, ఎంతో స్నేహం ఉంది నీ మీద ఆయనకి. తస్య స్నేహ, పరమాత్ముడికి నీ మీద ఎంతో స్నేహం ఉంది. తవ సఖ్యమవస్థితం, నీకున్నటువంటి స్నేహము అట్లాంటిది నాయన. మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనురాగం అట్లాంటిది. నతేన భవతో యుద్ధం భవితా నర్మతోపి వా అపి చార్ధే తవ పురా శక్రేణ కిల చోదితః.
ఇక అట్లాంటి ఆ పరమాత్ముడితో తేన భవతో యుద్ధం భవిత నర్మతోపివ. నర్మత అంటే పరిహాసం. నర్మము అనే పదానికి అర్థం ఏదో సంతోషానికో పరిహాసానికో లేకపోతే ఆనందానికో ప్లీజింగ్ కోసం అని చెప్పి మన సంతోషానికో ఏదో కాసేపు తగు పోట్లాడుకుందామా బావా అనేటువంటి సరదా కూడా మీ ఇద్దరి మధ్యలో అటువంటి యుద్ధం అనేటువంటిది రాదు. విరోధం అనేది కలగదు. నా 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 లేనే లేదు. తేన తేన అనే పదానికి అర్థం ఏంటంటే ఆయనతో, అతనితో, ఆ పరమాత్మతో యుద్ధం భవిత. మీ ఇద్దరి మధ్యలో సరదాకి కూడా యుద్ధం అనేటువంటిది కానీ లేకపోతే గొడవ అనేటువంటిది కానీ ఉండదు, రాదు. ఒకవేళ వచ్చినా అది లోక కళ్యాణానికి సంబంధించిందే అవుతుంది. ఎక్కడైనా వచ్చింది మహాభారతంలోనే, ఎక్కడో వచ్చింది మహాభారతంలో అర్జునుడి మధ్య శ్రీకృష్ణ మధ్య, అది లోక కళ్యాణం జగత్ కళ్యాణానికి సంబంధించిందే. అపిచార్థే. ఇక్కడి నుంచి ఒక విశేషమైనటువంటి ఘట్టం చెప్తున్నాడు అర్జునుడికి ద్రోణాచార్యులు. ఒక చాలా విశేషమైనటువంటి ఘట్టం దీంట్లో ఈ అధ్యాయంలో. అపిచార్థే తవ పురా శక్రేణ కిల చోదిత. దేవేంద్రుడైనటువంటి ఆ పరమాత్ముడు ఇంద్ర భగవానుడే స్వయంగా శ్రీకృష్ణుడితో నా అంశ ఇలా అర్జునుడిగా జన్మించబోతుంది కృష్ణ, అతనితో నీ స్నేహం చిరకాలం వర్ధిల్లాలి అని ఇంద్రుడు కోరుకున్నట్టుగా ద్రోణాచార్యులు వారు ఇక్కడ అర్జునుడికి ఒక రహస్యం చెప్తున్నారు. అర్జునుడికి చెప్తున్నట్టుగా సభలో అందరికీ చెప్తున్నారు ఇక్కడ ద్రోణాచార్యులు వారు. అది విశేషం. కౌరవ సభలో, నిండు సభలో ఇంద్రుడే స్వయంగా ఇంద్రుడి యొక్క అంశ ఇదిగో అర్జునుడి రూపంలో నీ స్నేహితుడిగా రాబోతున్నాడు కృష్ణ అని చెప్పి ఇంద్రుడు కోరుకున్న సన్నివేశం. అపిచార్థే తవ పురా. తవ అంటే నీ యొక్క, పురా శక్రేణ కిల చోదిత. చోదిత అనే పదానికి అర్థం ప్రచోదిత, ప్రేరేపించటం. శక్రుడు అనే పదానికి అర్థం ఇంద్రుడు. ఇంద్రుడి చేత ప్రేరేపించబడి నీవు ఈ విధంగా జన్మించావు. ఇంకా చెప్పాలంటే అక్కడ నందగోపకులంలో శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఇంద్రుణ్ణి ఓడించిన సంఘటనలో అక్కడ ఇంద్రుడే దిగొచ్చేశాడు శ్రీకృష్ణుడిని శరణు వేడిన ఘట్టం. ఆ శరణు వేడిన ఘట్టంలో జరిగిన సంఘటన గోకులే వర్ధమానస్తు నందగోపస్య కారణాత్. నందగోపాలుడు ఆ గోపాలకుడు ఇంట్లో గోకులంలో, బృందావనంలో, గోకులంలో వర్ధమానస్తు. వర్ధమాన అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్య చేష్టలు ఆడుతున్నప్పుడు అలా పెరిగి పెద్దవాడుతో అవుతున్నటువంటి సందర్భంలో మమాంశ పాండవో లోకే పృథివ్యాం పురుషోత్తమ. దేవేంద్రుడు కృష్ణ పరమాత్ముడితో చెప్పినటువంటి మాటలు చెప్తున్నారు ఇక్కడ ద్రోణాచార్యులు. మమాంశ అంటే నా యొక్క ఒక అంశ, పాండవో లోకే పృథివ్యాం భూమి మీద పాండవుడిగా, పాండు తనయుడిగా జన్మించబోతున్నది కృష్ణ ఓ పురుషోత్తమ. పురుషోత్తముడైనటువంటి ఒక అంశ, ఇంద్రుడి యొక్క అంశ, శక్రుడి యొక్క అంశ పాండుపుత్రుడిగా జన్మించబోతుంది లోకంలో. కౌంతేయావరజ శ్రీమాన్ అర్జునో నామ వీర్యవాన్. ఆ పురుషుడు అంటే నా యొక్క అంశ అర్జునో నామ వీర్యవాన్. అర్జునుడు అనేటువంటి పరాక్రమవంతుడిగా, కౌంతేయావరజ కౌంతేయుడు కుంతీ తనయుడిగా, పాండు పుత్రుడుగా అర్జునుడు అనేటువంటి పేరుతో భువో భారాపహరణే సాహాయం తే కరిష్యతి. ఇది అసలైనటువంటి విషయం. నా యొక్క ఒక అంశ అర్జునుడి యొక్క పేరుతో భూమి మీద జన్మించబోతున్నాడయ్యా కృష్ణ. దేనికి? ఏ పుట్టుకైనా ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఇదిగో ఈ పాదంలో చెప్తున్నారు వ్యాసుల వారు. దేనికంటే సాహాయం తే కరిష్యతి, నీకు సహాయం చేయడానికి పుట్టబోతున్నాడయ్యా అంటూ ఇంద్రుడు చెప్తున్నాడు. కృష్ణుడికి చెప్తున్నటువంటి మాట ఇంద్రుడు. తే సహాయం కరిష్యతి, నీకు సహాయం చేస్తాడు ఆ పుట్టినటువంటి అర్జునుడు. దేనికి? ఏ పనిలో సహాయం అంటే భువో భారాపహరణే, భూభారం తగ్గించడానికి. భువో అనే పదానికి అర్థం భూమాత యొక్క భార అపహరణే. మహాభారతం యొక్క ప్రధానమైనటువంటి ఈ ఇతివృత్తం అంతా చిట్ట చివరికి దేనికంటే సారాంశం భూభారం తగ్గటానికి. ఇంతమంది రాజులు, ఈ యుద్ధము, ఈ సంగ్రామం అంతా దేనికయ్యా అంటే భూభారం తగ్గటానికి ఒకటైతే ఎన్నో ధర్మ సూక్ష్మాలు మనకి నేర్పించడానికి. వేదార్థాలలో ఉన్నటువంటి సారమంతా పిండి మనకి వ్యాసుల వారు పంచమ వేదంగా ఇచ్చారు. ఒక ఎత్తు అయితే రెండోది భూభారం తగ్గటం అనేది. అటువంటి భూభారం తగ్గడానికి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రణాళిక రచన ఇదంతా
ఇక్కడ పుట్టినటువంటి ప్రతివారు కారణ జన్ములే. కాబట్టి భువో భారాపహరణే సహాయం తే కరిష్యతి. ఆ పుట్టినటువంటి అర్జునుడు కౌంతేయుడు భూభారం తగ్గించడంలో తే సహాయం కరిష్యతి, నీకు సహాయం చేస్తాడు కృష్ణ అంటూ ద్రోణాచార్యులు వారు చెప్తున్నారు ఇక్కడ సభలో అందరికీ అర్జునుడితో మాట్లాడు. తదర్థమభయం దేహి పాహి చాస్మత్కృతే ప్రభో ఇత్యుక్తః పుండరీకాక్షస్తదా శక్రేణ ఫల్గుణ. ఓ ఫల్గుణ, ఓ అర్జున, ఈ విధంగా పుండరీకాక్ష శక్రేణ, పుండరీకాక్షుడైనటువంటి ఇంద్రుడి చేత ఈ విధంగా పలకబడింది. ఎవరి దగ్గర అంటే శ్రీకృష్ణ భగవానుడి దగ్గర. తదర్థమభయం దేహి, అందువల్ల మాకు అభయం ఇవ్వవయ్యా స్వామి అంటూ శక్రుడు పరమాత్ముడిని వేడుకున్నాడు అక్కడ. కాబట్టి భూభారం తగ్గించడంలో నా పాత్ర అర్జునుడి రూపంలో రాబోతున్నది నాయన అంటూ అర్జునుడి తండ్రి అయినటువంటి ఇంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మని అభయం దేహి అంటూ వేడుకున్నాడు. దేహి అభయం అంటూ, మాకు అభయం ఇవ్వు స్వామి, పాహిచా అస్మత్కృతే ప్రభో అంటూ ఈ పుండరీకాక్షుణ్ణి శ్రీకృష్ణ భగవానుడిని శక్రుడి చేత ఈ విధంగా పలకబడిన తర్వాత వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? తమువాచ తతః శ్రీమాన్ శంఖచక్ర గదాధర. శంఖచక్ర గదాధారి అయినటువంటి శ్రీకృష్ణుడు తం ఉవాచ, శక్రుడితో ఈ విధంగా అంటున్నాడు, ఇంద్రుడితో ఏమని? జానామి, ఒకే మాట చెప్పారు. జానామి అంటే తెలుసయ్యా, విషయం అంతా తెలుసు. నీ అంశ ఇంద్రుడిగా అర్జునుడిగా పుట్టబోతున్నాడు అనేటువంటి విషయం. జానామి పాండవే వంశే జాతం పార్థం పితృష్వసు. పితృష్వసు అంటే మా తండ్రి యొక్క తరంలో, మా తండ్రికి మేనల్లుడు అంటే వసుదేవునికి చెల్లెలి కుమారుడు కాబట్టి అర్జునుడు పితృష్వసు. జానామి పాండవే వంశే, పాండురాజు యొక్క కుమారుడిగా పాండవ వంశంలో జాతం పార్థం, పుట్టినటువంటి పార్థుణ్ణి అర్జునుణ్ణి అహం జానామి, నేను తెలుసుకున్నానయ్యా. అటువంటి నీ అంశతో పుట్టినటువంటి ఆ పుత్రుడు నాకు సహాయం చేస్తాడు. పుత్రం పరమధర్మిష్టం సర్వశస్త్రభృతాంబరం పాలయామి త్వదంశం తం సర్వలోక మహాభుజం. పుత్రం పరమధర్మిష్టం, పరమధర్మాత్ముడైనటువంటి ఆ కుమారుణ్ణి, కుంతి కుమారుడైనటువంటి ఆ కుమారుని సర్వశస్త్రభృతాంబరం, సర్వశస్త్రభృతాంబరం, సమస్తమైనటువంటి అస్త్రశస్త్రాలని ధరించినటువంటి వాళ్ళల్లో శ్రేష్టమైనటువంటి వాడు అన్నట్టు. వరం అంటే శ్రేష్ఠుడు. సర్వశస్త్ర భృతాంబరం, భృత అనే పదానికి అర్థం ధరించినటువంటి, అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలని అతి సునాయాసంగా లీలగా వాటిని ఎలా ధరించాలో అలా ధరించినటువంటి వాళ్ళలో నిష్ణాతుడైనటువంటి ఆ అర్జునుణ్ణి, పరమధర్మిష్టమైనటువంటి ఆ పుత్రుణ్ణి పాలయామి, అహం పాలయామి, నేను చూసుకుంటాను, అతని సంగతి నేను రక్షించుకుంటాను, నా దగ్గర పెట్టుకుంటాను. పాలయామి ఎవరిని? త్వదంశం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు, మాటిస్తున్నాడు ఇక్కడ ఇంద్రుడికి. త్వత్ అంశం, నీ యొక్క అంశతో జన్మించినటువంటి ఆ పార్థుణ్ణి సర్వలోక మహాభుజం, సమస్తమైనటువంటి లోకాలలో, అన్ని లోకాలలో కల్లా మహాభుజం, గొప్ప పరాక్రమవంతుడైన ఆ వీరుని అహం పాలయామి, నేను రక్షిస్తా, నేను చూసుకుంటా భద్రంగా. అంతేకాకుండా అద్భుతమైన శ్లోకం చెప్తున్నారు పరమాత్మ శ్రీకృష్ణ వారు. ఎవరికంటే ఇంద్రుడికి. మా ఇద్దరి మధ్యలో స్నేహం ఎట్లాంటిదంటే ఇంద్ర అంటూ చెప్తున్నారు. ఆవయో సఖ్య సదృశం నచలోకే భవిష్యతి. మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహ సంబంధం అనేటువంటిది ఇక ఈ లోకంలో అట్లాంటి స్నేహం ఉండనే ఉండదు. నచలోకే భవిష్యతి, ఈ లోకంలో అలాంటి స్నేహం, మా ఇద్దరి లాంటి స్నేహం ఇంకా ఉండనే ఉండదు. ఆవయోహ అనే పదానికి అర్థం మా ఇద్దరి యొక్క, అంటే కృష్ణార్జునుల యొక్క స్నేహం అట్లాంటి స్నేహం అని చెప్పి చెప్తున్నా. స్నేహం అంటే అలా ఉండాలి. ఇక్కడ స్నేహితుడిగాను, బంధువుగాను, రాజుగాను, అన్ని రకాలుగాను, స్నేహితుడిగాను ఆదుకున్నాడు, మంత్రిగాను ఆదుకున్నాడు, ఒక సేవకుల్లా కూడా సేవించాడు కూడా. తర్వాత ఆయన రథానికి సారథిగా ఉంటూ గుర్రాలకు కూడా స్నానం చేయించి శుభ్రంగా యుద్ధంలో ఎన్నో అన్ని రకాలు చేశాడు. అది స్నేహితుడి యొక్క లక్షణం. ఆవయో సఖ్య సదృశం, సదృశం అంటే సమానం, మా స్నేహంతో సమానమైనటువంటి స్నేహం లోకంలో ఇక న భవిష్యతి అన్న, భవిష్యత్ అనేటువంటిది ఫ్యూచర్ టెన్స్, ఇక ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటి స్నేహం ఉండదయ్యపో అన్నాడు. యస్తద్భక్త సమద్భక్తో యస్తం ద్వేష్టి
సమామపి. ఈ ఈ పాదం మహాభారతంలో శ్రీకృష్ణుడి యొక్క వాక్యాలలో చాలా సార్లు వస్తుంది. ఈ పాదం ఏంటంటే, యస్ తద్భక్త, అర్జునుణ్ణి అర్జునుడిని ప్రేమించిన వాళ్ళు గాని, అర్జునికి ప్రియమైనటువంటి వాళ్ళు గాని, అర్జునుడిని భక్తిగా సేవించినటువంటి వాళ్ళు నన్ను సేవించినట్టుగానే భావిస్తాను. అలాగే అర్జునుణ్ణి ఎవరైతే ద్వేషిస్తారో సమామపి, అతడు నన్ను ద్వేషించినట్టే. శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి డైరెక్ట్ గా ద్వేషించక్కల, అర్జునుడిని ద్వేషిస్తే శ్రీకృష్ణ పరమాత్ముని ద్వేషించినట్టే, అర్జునుడిని ఆరాధిస్తే కృష్ణ పరమాత్ముని ఆరాధించినట్టే. మా ఇద్దరిలో అటువంటి సంబంధం ఉంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ పదాన్ని చాలా సార్లు వక్కాణిస్తారు మహాభారతంలో. జన్మే విత్తం తు తత్తస్య తవినా తం వినాహం న జీవయే. యత్ మే విత్తం, విత్తము అంటే ధనము, సంపద, ఐశ్వర్యము. ఈ విత్తం అనే దాని మే విత్తం అంటే నాకు సంబంధించిన ఐశ్వర్యం ఏదన్నా ఉంది అంటే తత్తస్య, అదంతా అతనికి సంబంధించింది. నా ఐశ్వర్యము, నా సుఖాలు, నా భోగాలన్నీ ఆయన లాంటివి, అర్జునుడికి సంబంధించిన. చివరికి హైలైట్ గా ఈ శ్లోకంలో ఇక్కడ చెప్తున్నారు, తం వినా అహం న జీవయే. తం వినా, ఆ అర్జునుడు లేకుండా అహం న జీవయే, నేను జీవించను. అర్జునుడు లేకుండా నేను జీవించను. నేను లేకుండా అర్జునుడు జీవిస్తాడేమో కానీ అర్జునుడు లేకుండా మాత్రం నేను జీవించనయ్యా అని చెప్పి ఇక్కడ ఇంద్రుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు అభయం ఇస్తున్నాడు, మాటిస్తున్నాడు. తం వినాహం న జీవయే. చాలా అద్భుతమైనటువంటి మాట. ఇతి పార్థ, ఇదంతా ద్రోణాచార్యుల వారు మరి ఎవరి ద్వారా తెలుసుకున్నారో ఇక్కడ మాత్రం సభలో, నిండు సభలో చెప్తున్నారు. ఇతి పార్థపురా సక్రమాః సర్వేశ్వరో హరి. ఇది, ఈ విధంగా ఓ పార్థ, ఓ అర్జున, పురా పూర్వము సక్రమాః సర్వేశ్వరో హరి, సర్వ ఈశ్వరుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు హరి సక్రమాః దేవేంద్రుడితో పలకడం జరిగిందయ్యా అంటున్నాడు. ఇదంతా ద్రోణాచార్యుడికి ఎలా తెలుసు అంటే, ద్రోణాచార్యుడు ఎవరి యొక్క అంశ అనేది మనం వెనక్కి వెళ్తే బృహస్పతి యొక్క అంశ ద్రోణాచార్యుడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అంశతో పుట్టినవాడు ద్రోణాచార్యుడు. మరి అక్కడ దేవగురువైనటువంటి బృహస్పతికి తెలియదు ఏముంటుంది, దేవలోకంలో ఎవరెవరి సంభాషణ ఏం జరిగింది అనేటువంటిది. అటువంటి రహస్యాన్ని ఇక్కడ ద్రోణాచార్యుల వారు సభలో అందరి ముందు చక్కగా రిలీజ్ చేసేవారు, అందరికీ చెప్పారు. అంటే అర్జునుడు సాధారణమైనటువంటి వాడు కాదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సభలో అందరి వాళ్ళకి ఒకసారి హెచ్చరించడం. తస్మాత్తవాపి సదృశస్తం వినాభ్యధిక పుమాన్ నచేహ భవితా లోకే తమేవ శరణం వ్రజ. కాబట్టి అటువంటి మహానుభావుడితో శత్రుత్వం అనేది ఉండదు, నీకు పరమశక్యం ఉంటుంది. కాబట్టి తమేవ శరణం వ్రజ, అతన్నే నువ్వు శరణి వేడుతూ ఉంటుంది. ఆయన మీ ఇద్దరి మధ్యలో అటువంటి అనురాగం ఉంది, పూర్వం నుంచి ఉన్నటువంటి ఆ బంధం ఉంది. కాబట్టి అతన్ని నువ్వు శరణి వేడుతూ ఉంది. అటువంటి ఆ పరమాత్ముడితో వినాభ్యధిక పుమాన్, అధికమైనటువంటి మానవుడు సృష్టిలో లేనే లేడు. ఆ పరమాత్ముడి కంటే అధికమైనటువంటి మానవుడు లేనే. నచేహ భవితా లోకే తమేవ శరణం వ్రజ, ఆయన్ని నువ్వు శరణి వేడుతుంది. శరణ్య సర్వభూతానాం దేవదేవో జనార్దన. సర్వభూతానాం శరణ్య అంటే సమస్తం, నీకొక్కడికే కాదు, సమస్త ప్రాణులకి, సమస్త భూతాలకి కూడా శరణ్య, శరణు కోరబడేటువంటి పరమపురుషుడు ఎవరి అంటే దేవదేవుడైనటువంటి ఆ జనార్దనుడే. జనార్దనుడు అంటే శ్రీకృష్ణ భగవాన్. ఆ శ్రీకృష్ణ భగవానుడే సమస్తమైనటువంటి ప్రాణులకి, జీవులకి కూడా శరణు, ఆయనే రక్షించగలిగినటువంటి వాడు అని ద్రోణాచార్యుల వారు విశిష్టంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్జునుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ చక్కగా వ్యక్తపరిచారు. ఇది కూడా, ఇది మహాభారతంలో ఇంకెక్కడ దొరకదు మనకి ఈ బంధం. ఇక్కడ ద్రోణాచార్యులు చక్కగా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈయన ఆ దేవలోకంలో ఉన్నటువంటి సంభాషణ, జరిగిన సంభాషణ ఇక్కడ మనకి భద్రపరిచి మరి అందించడం జరిగింది. అంత చక్కటి మాటలు చెప్పేటప్పటికి అర్జునుడు తథేతి చ ప్రతిజ్ఞాయ ద్రోణాయ కురు పుంగవ ఉపసంగృహ్య చరణౌ యుధిష్ఠిరవశో అభవత్. తథేతి చ ప్రతిజ్ఞాయ, గురువుగారైన ద్రోణాచార్యుడికి అర్జునుడు వారు ప్రతిజ్ఞాయ, తథేతి చ ప్రతిజ్ఞ, తథా ఇది అంటే తథాస్తు, అలాగే గురువుగారు మీరు ఎలా చెప్తే అని మాట ఇచ్చి ద్రోణాయ కురుపుంగవ, కురుపుంగవుడు, కురుశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు ద్రోణాచార్యుల వారికి ఉపసంగృహ్య చరణౌ, ఆయన పాదాలకి నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి, యుధిష్ఠిర వశో అభవతు, ధర్మరాజుకి వశీభూతుడై చక్కగా పెద్దన్నయ్య చెప్పినట్టుగా నడుచుకుంటూ ఆయన వశంలో, ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్నాడు అర్జునుడు.
అంతకు ముందేమన్నా భీమసేనుడి యొక్క శక్తి సామర్థ్యాలు చెప్పాడు. భీమసేనుడు ఎట్లాంటి బలపరాక్రమాలు కలిగిన వాడు, ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నాడు అనేది చెప్పి ఏ రాజు కంటే గొప్పవాడు చెప్పాడు. ఇక్కడేమన్నా అర్జునుడి పరాక్రమాన్ని చెప్పి ద్రోణాచార్యులు వారు శ్రీకృష్ణ పరమాత్మతో జాగ్రత్త, నువ్వు చక్కగా ఉంది, ఆయనకి నీకు ఉన్న సంబంధం ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత భీమసేనుడు అర్జునుడు వీళ్ళిద్దరు కూడా అనేకమైనటువంటి దిక్కులను జయిస్తూ అనేకమైన రాజుల్ని జయించి సిరి సంపదల్ని తీసుకొచ్చి ధనాన్ని జయించినటువంటి వాడు, ధనాన్ని ఆర్జించి తెచ్చిన వాడు కాబట్టి అర్జునుడు అప్పటి నుంచి ధనంజయుడు అనేటువంటి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత సహదేవుడు నకులుడు కూడా వీళ్ళు ఎలాంటి విద్యలు పొందారు ద్రోణాచార్య వద్ద అనేటువంటివన్నీ కూడా రాబోయేటువంటి 20 శ్లోకాలలో ఉన్నాయి. ఇంకా 20 శ్లోకాలు ఉన్నాయి. ఇది రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.